శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమన్నారాయణుని నామ మాహాత్మ్యాన్ని, నామ మాధుర్యాన్ని శ్రీమద్భాగవత పరంగా వ్యాఖ్యానించే శ్రీ విష్ణు సహస్రనామ వ్యాఖ్యాన గ్రంథము శ్రీ మహాకృతమజ్జనము విశ్వఘట్టమనందరి 96వ నామము సర్వేశ్వర. ఈ నామాన్ని స్మరించుకునే ముందు నామానికి సంబంధించిన శ్లోకాన్ని ఒకసారి మననం చేసుకుందాం. అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః. సర్వేశ్వరః సర్వులకు ఈశ్వరుడు, చరాచర జగత్తుకు అధినేత. శ్రీ శంకర భాష్యానుసారం సర్వేషాం ఈశ్వరాణం ఈశ్వరః ఏష సర్వేశ్వరః ఇది శృతేః. హిరణ్యగర్భాది ఈశ్వరుడు ఎల్లవారికి ఈశ్వరుడు కాన సర్వేశ్వరుడు. త్వం ఈశ్వరాణం పరమం మహేశ్వరః. శృతివాక్యం. ఏ దేవు భృత్యులై ఇంద్రాది దిక్పాల పరులు భజింతురు వరుసతోడ, ఏ దేవు మందిరం బేపారు దేవతా తరు సభా విభవ సుందరత చెంది, ఏ దేవు పదయుగం బే ప్రొద్దు సేవించు అఖిల జగన్మాతయైన లక్ష్మీ, ఏ దేవు చారు సిద్ధ కళాంశ సంభవులము పద్మజ భవులు నేను, అట్టి దేవుండు దుష్ట సంహారకుండు హరిముకుందుండు అని పోతన భాగవతం 10వ స్కంధం ఉత్తరార్ధంలోను, ఆయేషుడనంతుడు హరినాయకుడీ భువనములకు నాకున్ నీకున్ మాయకు ప్రాణివ్రాతముకే ఎడలన్ లేద ఈశ్వరేతరముసుత అని పోతన భాగవతం 2వ స్కంధంలో బ్రహ్మదేవుడు నారదునితో చెప్పినట్లుగా కలదు. 10వ స్కంధం పూర్వార్ధంలో సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవు ఆత్మవస్తు సంపన్నుడవై, సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మవస్తు సంపన్నుడవై, సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవులోను సంధులు నీకున్ అని క్రతువున్ మంత్రము తంత్రమున్ ధనములున్ కాలంబు దేశంబు దేవతయున్ ధర్మమునన్యముల్ తలప యౌవాడు అట్టి సర్వేశ్వరున్ అని సర్వభూతంబులకు ప్రాణప్రతాప ధైర్యబలంబులు నీవే, విశ్వంబునకు సర్గస్థితి లయంబులెవ్వరాచరింతురు, వారికి సర్గస్థితి లయంబుల చేయు ఈశ్వరుండవు నీవా ఆత్మవు నీవా అని జాంబవంతుడు శ్రీకృష్ణుని స్తుతించినట్లుగా 10వ స్కంధంలో చెప్పబడింది. శ్రీమద్ ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వంలో పరమశివుడు జయద్రథునితో నిఖిలాస్త్ర శస్త్ర విద్యాసఖుడు అపరాజిత యశో విశాలుడు విష్ణుండఖిలేశ్వరుడు, విష్ణుండఖిలేశ్వరుడు అతనికి ప్రియ సఖుడటే అవ్వీరు గెల్వ శక్యమె నీకున్ అని సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు అర్జునునకు ప్రియసఖుడొకటిచే వానిని నీవు గెలవలేవు అని చెప్పాను. సర్వాన్ ఆశు అశ్నుతే వ్యాప్నోతి ఇది సర్వేశ్వర. శక్తి ఉన్నవైనా శక్తి లేనివైనా తనను శరణు కోరిన జీవుల అనిష్టములను పారద్రోలేవాడు. ఏష సర్వేశ్వర అనే శృతిని బట్టి ఈశ్వరులకు అందరకు ఈశ్వరుడుగాన సర్వేశ్వర అనబడుతున్నాడు. తరువాత 97వ నామం సిద్ధ, సిద్ధమైనవాడు. శ్రీ శంకర భాష్యానుసారం నిత్య నిష్పన్న రూపత్వాత్ సిద్ధ. పరమాత్మ నిత్య నిష్పన్న రూపుడు. ఆయన పొందవలసినది ఏదీ లేదు.
సర్వమును పొందియే ఉన్నాడు. జ్ఞానము మోక్షము ఆయనయే అయి ఉన్నాడు కనుక సిద్ధ అను పేరుతో ఉన్నాడు. ఆ పరమాత్మ జ్ఞానంబు కలిగించు చతుర సిద్ధాకృతి. ప్రాకృత గుణ వికారముల బొందక, ప్రాకృత గుణ వికారముల బొందక, పూర్వసిద్ధుండవగు నిన్ను చింతజేయ, గుణవృతుండోపునే అని పోతన భాగవతం 10వ స్కంధం పూర్వార్ధంలో చెప్పబడింది. స్వరూపేణైవ భక్తానాం సిద్ధత్వాత్ సిద్ధ ఉచ్యతే. అటువంటి భక్తులు ఇతర సాధనముల ద్వారా తనను పొందనవసరం లేకుండా అన్ని వేళల యందు వారికి సిద్ధంగా ఉండేవాడు. అటువంటి భక్తులు అంటే తనను ఆశ్రయించిన వారు, తనను పొందగోరువారు. ఇతర సాధనముల ద్వారా అంటే పరమాత్మని ధ్యానించడానికి, అతన్ని చేరడానికి అనేక మార్గాలున్నాయి. భక్తి, ధ్యానము, యోగము, తపస్సు మొదలైనవి. అయితే పరమేశ్వరుణ్ణి చేరాలంటే ఆ సాధనాలు ఏవీ అవసరం లేదు. మనోవాక్కాయ కర్మలతో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తే చాలు. అయితే వారు చేసే ధ్యానంలో కానీ వారి భక్తిలో కానీ తాదాత్మ్యత ఉండాలి. అంటే భక్తుడు ఆత్మార్పణ చేసుకోవాలి. ఈ జగత్తులోని సర్వ ప్రాణులు అంటే మానవులే కాదు, క్రిమికీటకాదులతో సహా అన్నింటినీ తనతో సమానంగా చూడగలగాలి. తుకారాం, నామదేవుడు, పండరీబాయి, మీరాబాయి మొదలైన వారంతా ఈ కోవకి చెందినవారే. నామదేవుడు ఒక రోజున తినడానికి రొట్టెలు తెచ్చుకుంటాడు. వాటిని కుక్క ఎత్తుకుపోతుంది. అప్పుడు నామదేవుడు ఆ కుక్క వెంటబడతాడు. ఆ రొట్టెలు తెచ్చుకోవడానికి కాదు, శ్రీమన్నారాయణుడే ఆ కుక్క రూపంలో వచ్చాడని భావించి, స్వామి రొట్టెలు గట్టిగా ఉన్నాయి, వాటికి వెన్న రాసి పెడతాను ఉండు అంటూ అరుస్తూ చివరకు కుక్క దగ్గర నుండి రొట్టెలు లాక్కొని వాటికి వెన్న రాసి, ఇప్పుడు తీరికగా సుఖంగా తిను స్వామి అంటూ ఆ కుక్కని ఒడిలో పెట్టుకొని దానికి వెన్న రాసిన రొట్టెలు తినిపిస్తూ సాక్షాత్తు దేవదేవుడే ఆ రొట్టెలు ఆరగిస్తున్నాడని ఆనందిస్తాడు. ఈ రకంగా భక్తిలో కూడా తాదాత్మ్యత కావాలి. అటువంటి భక్తులకు ఇతర సాధనలతో పని లేకుండా అన్ని వేళల యందు వారికి సిద్ధంగా ఉండేటటువంటి వాడు. పరమేశ్వరుని శరణు పొందిన వారి కోసం ఏదో ఒక సాధన, అనుష్ఠానము అవసరం లేకుండానే వారి కోసం సిద్ధంగా ఉంటాడు. నిత్య నిష్పన్న రూపుడు కాబట్టి సిద్ధ అనబడుతున్నాడు. తరువాత 98వ నామం సిద్ధి. పరమాత్మ సిద్ధిస్వరూపుడు. శ్రీ శంకర భాష్యానుసారం సర్వవస్తుషు సంవిద్రూపత్వాత్ నిరతిశయ రూపత్వాద్వా సిద్ధి, స్వర్గాదీనాం వినాశిత్వాద్ అఫలత్వం. సంవిత్ అనగా అనుభవం. సాధనలో భక్తునికి కలుగు అనుభవమే సిద్ధి. ఆ అనుభవము పరమాత్మయే గనుక ఆయన సిద్ధినామవాచ్యుడు. అతిశయ రూపమనగా తన రూపమును మించినది మరి ఒకటి ఉండుట. నిరతిశయమనగా తన రూపమును మించినది మరి ఒక రూపము లేకుండుట. ఆయనను మించిన రూపము వేరొకటి లేదు. పరమానంద స్వరూపమగు మోక్షమే నిరతిశయ రూపము. అది బ్రహ్మమే. అట్టి సర్వోత్తమ రూపుడై ఉన్నందున తాను సిద్ధి అనబడును. అన్ని కర్మలకు, యోగ సాధనలకు ఫలము పరమాత్మయే కనుక సిద్ధినామవాచ్యుడు. స్వర్గాదులు నశించు ధర్మము గలవి కనుక అవి ఫలములు అనదగవు. పురుషుడు వర్ణాశ్రమ ధర్మభేదంబులంజేయు ధర్మంబునకు మాధవుడు సంతోషించుటయే సిద్ధి అని పోతన భాగవతం 1వ స్కంధంలో కలదు. పరమాత్ముడు కేవలము అనుభవ రూపుడు. సాధకుడికి కలిగే అనుభవమే అతని సాధన వలన కలిగే సిద్ధి. అంటే ఒకడు మంత్రజపం చేస్తున్నాడు అనుకోండి, అక్షరలక్షలు చేస్తే మంత్రం సిద్ధిస్తుంది అంటారు. అంటే ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షల సార్లు జపించాలన్నమాట. ఇలా చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది అంటే తాను ఆరాధించే దేవత అతడికి కలలో కానీ జపం చేస్తుండగా కానీ సాక్షాత్కరిస్తుంది. అతడు కోరినప్పుడు దర్శనమిస్తానని చెబుతుంది. అదే పనిగా జపం చేసే మహానుభావుడికి దేవత పిలిస్తే పలుకుతుంది. ఇదంతా అతడు చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంత్రం సిద్ధించిందా లేదా అంటే సాధకుడి అనుభవమే దానికి సాక్షి. పరిపూర్ణ అద్వైతంలో సిద్ధుడు సిద్ధి అనే తేడా లేదు. సిద్ధుడి స్వరూపమే సిద్ధి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని చెప్పినట్లు సిద్ధుడే సిద్ధి అవుతాడు అన్నమాట. తరువాతి నామం 99 సర్వాదిహి. అన్నింటికీ మొదలు, సకల పురుషార్థములకు మొదటివాడు. శ్రీ శంకర భాష్యానుసారము సర్వభూతానాం ఆదికారణత్వాత్ సర్వాదిహి. సర్వకార్యములకు ఆదికారణమైన వాడు గనుక సర్వాది నామధేయుడు. పోతన భాగవతం 6వ స్కంధంలో సర్వంబు ఎవ్వరి వలన ఉత్పన్నంబగు
ఎవ్వని వలన స్థితిని పొందు, ఎవ్వని వలన రయంబగు, అట్టి పరాపరంబులకు పరమంబై, అనన్యంబై, సర్వవ్యాపకంబై, అదియ బ్రహ్మంబై, ఆదికారణంబై ఉన్న తత్వంబును ఆశ్రయింతు అని చెప్పబడింది. గరీయసే బ్రహ్మణోస్యాదికర్త్రే, సృష్టికర్తయగు చతుర్ముఖ బ్రహ్మకును ఆదికారణుడవు అని భగవద్గీతలో చెప్పబడింది. తరువాత విశ్వఘట్టమునందరి చివరి నామము, విష్ణు సహస్రనామమునందరి 100వ నామము అచ్యుత, తన తత్వము నుండి ఎన్నటికీ జారనివాడు. శ్రీ శంకర భాష్యానుసారం స్వరూప సామర్థ్యాత్ నచ్యుతో నచ్యవతే నచ్యవిష్యత ఇది అచ్యుత, శాశ్వతం శివమచ్యుతం శృతివాక్యం. ఆత్మ సచ్చిదానంద లక్షణ స్వరూపము, సృష్టి ఆది విషయక సామర్థ్యము కలిగి ఉన్నది. తన స్వరూప సామర్థ్యముల నుండి పూర్వము తొలగి ఉండలేదు, ఇప్పుడు తొలుగుచుండలేదు, ముందునూ తొలగదు. ఆయన శాశ్వతుడు, శుభుడు, అచ్యుతుడు అని శృతి చెప్తున్నది. కనుక అచ్యుత అందురు. నేను ఇంతకు మునుపెన్నడును నా స్వరూప శక్తుల నుండి తొలగినవాడను కాను అను భగవద్వచనము ప్రమాణం. అంతేకాదు, తన భక్తుల కొరకు మరుగుపడనటువంటి వాడు, తనను శరణన్న వారిని ఎప్పుడూ వదిలిపెట్టనివాడు నాచ్యుత అచ్యుత. ఇది విశ్వఘట్ట అవగాహనం. శ్రీమన్నారాయణుని నామ మాధుర్యాన్ని, మహాత్మ్యాన్ని వివరించే మరిన్ని నామాలను మరొకసారి స్మరించుకుందాం. స్వస్తి.